మార్చ్ అండ్ సెప్టెంబర్ ఈక్వినాక్స్ డేస్లో సన్ రైజ్ డైరెక్ట్గా శాంక్టమ్ లోపలికి వచ్చి సూర్య భగవాన్ ఐడల్ని టచ్ చేస్తాయి. టైం, యాంగిల్, డైరెక్షన్ అన్నీ ఎగ్జాక్ట్గా ప్లాన్ చేశారు. అది కూడా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. 11th century కాలంలోనే నాలెడ్జ్తో మన పూర్వీకులు ఉన్నారంటే మైండ్ బ్లోయింగ్. అసలు ऑनलाइन 20 कर दिया अभी की पेमेंट गेट पे जाएगी. ओके थैंक यू थैंक यू जी थैंक यू. जिंदगी से डरते हो? जिंदगी तो तुम भी हो, जिंदगी तो हम भी हैं. आदमी से डरते हो? आदमी तो तुम भी हो, आदमी तो हम भी हैं. आदमी ज़बान भी है, आदमी बयां भी है, उससे तुम नहीं डरते. अनकही से डरते हो? जो अभी नहीं आई उस घड़ी से डरते हो? उस घड़ी की आमद की आगही से डरते हो? रोशनी से डरते हो? रोशनी हेलो रोशनी तुम अभी से डरते हो? हाँ अभी तो तुम भी हो, हाँ अभी तो हम भी हो. तुम अभी से डरते हो. ఫైనలీ మనం మొదేరా సన్ టెంపుల్కి అయితే వచ్చేసాం. సో బ్యాక్గ్రౌండ్లో మనకు ఆ లొకేషన్ కనిపిస్తుంది. ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ ఓవర్వ్యూ చూసుకున్నట్లయితే మెయిన్గా 3 parts ఉంటాయండి. సూర్యకుండ్, సభా మండప, గర్భగుడి. సూర్యకుండ్ అంటే స్టెప్ వెల్ అన్నమాట. జస్ట్ వాటర్ ట్యాంక్ అనుకుంటే అది మన మిస్టేకే. ఇక్కడున్న స్టెప్స్ అన్ని జియోమెట్రిక్ ప్యాటర్న్లో డిజైన్ చేశారు. ఎర్లియర్ డేస్లో భక్తులు ఇక్కడ స్నానం చేసి మైండ్ని కామ్ చేసుకొని తర్వాత టెంపుల్లోకి వెళ్ళేవారట. టెంపుల్లోని సెకండ్ పార్ట్ వచ్చేసి సభా మండపం. సీలింగ్ని చూస్తే లోటస్ డిజైన్, సర్క్యులర్ సిమెట్రీ, సౌండ్ ఎకో అయ్యేలాగా డిజైన్ చేశారు. ఆర్కిటెక్చర్ మాత్రమే కాదు, అకౌస్టిక్స్ కూడా క్యాల్కులేట్ చేశారు. ఇక్కడ అప్పట్లో గ్యాదరింగ్స్, డిస్కషన్స్, స్పిరిచువల్ టాక్స్ జరిగేవంట. ఈ టెంపుల్ 11th centuryలో సోలంకి డైనాసిటీకి చెందిన రాజులు సూర్యదేవునికి డెడికేట్ చేస్తూ కట్టిన టెంపుల్ అన్నమాట. ప్రస్తుతం గుజరాత్లో అహ్మదాబాద్కి ఒక 90 kilometers డిస్టెన్స్లో పుష్పవతి నది ఒడ్డున మనకు మొదేరా సన్ టెంపుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకో తెలీదు కానీ సూర్యదేవుడు అంటే నాకు మొదట మహాభారతంలో ఉన్న కుంతీదేవి అండ్ కర్ణుని స్టోరీనే ఫస్ట్ గుర్తొస్తుంది. లైక్ కోనార్క్లో ఉన్న సన్ టెంపుల్ కాకుండా నెక్స్ట్ సన్ టెంపుల్స్లో ఉండేది మాత్రం ఇదన్నమాట, మొదేరా సన్ టెంపుల్ విచ్ ఈస్ ఇన్ గుజరాత్. చాలా 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 అయితే బాగుంది అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద యునెస్కో రికగ్నైజ్డ్ హెరిటేజ్ అనమాట. ఇది వరకు టెంపుల్ ఉండేది. సో రైట్ నౌ టెంపుల్ అండ్ ప్రేయర్స్ అలాంటివి ఏం లేవు, బట్ ఇట్స్ ఎ హెరిటేజ్ సైట్ అనమాట గుజరాత్కి. వన్ ఆఫ్ ద ప్రామినెంట్ టూరిస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. అక్కడే ఫోటో ఎగ్జిబిషన్ అండ్ మ్యూజియం కూడా చూసేసుకొని ఇక రిటర్న్ బయలుదేరాం ఫ్రెండ్స్. इंस्टाग्राम ने आईडी बता. स्कूटी XOXO brother KUTTY. लकी चलते हैं. Oh my god. हाय बोलो. हाय.